Hello everyone, today I'm going to talk about the Smart Jodi సీజన్ 3 ఫస్ట్ ఎలిమినేషన్. సో మనకి తెలిసిందే కదా, ఈ స్మార్ట్ జోడీ అనేది ఒక కపుల్ షో. అందులో అందరూ కపుల్స్ వెళ్ళి వాళ్ళ హ్యాపీ మూమెంట్స్, సాడ్ మూమెంట్స్ అన్నీ సెలబ్రేట్ చేసుకుంటారనమాట. ఇంకా ఏమైనా ఇంప్రొవైజేషన్ ఉంటే, వాళ్ళ హిడెన్ లవ్ అనేది బయట ఉంటే, లోపల దాచుకుని ఉంటే వాళ్ళు బయట పెడతారు. ఇంకేమైనా సీక్రెట్, ఇంకేమైనా ఇంప్రొవైజేషన్ చేయాల్సి ఉంటే, ఇంకా వాళ్ళ ఇద్దరిని ఎలా కలపాలో, ఎలా హ్యాపీ మూమెంట్స్ని క్రియేట్ చేయాలో ఈ స్మార్ట్ జోడీ అనేది బెస్ట్ ప్లాట్ఫామ్. సో మనం చూసుకున్నట్టయితే ఈ స్మార్ట్ జోడీలో ఫస్ట్ ఎలిమినేట్ అయింది సౌజన్య ఇంకా వరుణ్. సౌజన్య మీకు తెలిసిందే, తను డీజే టిల్లు 2 యాంకరింగ్ చేస్తున్నప్పుడు, క్వశ్చనింగ్ చేస్తున్నప్పుడు, ఇంటర్వ్యూ అడిగేటప్పుడు ఒక వర్డ్ అనేది యూజ్ చేసింది, సెట్స్. సో ఈ సెట్స్ కాస్త హీరోకి వేరేలాగా అర్థమై ఆ మీమ్ అనేది చాలా వైరల్ అయింది కదా. సో తనే ఈ సౌజన్య అనమాట. సో మనం అందరం అనుకున్నాం కదా, తను ఇంత క్యూట్గా ఉంది, తన ఐడి అది ఇది అని చాలా అది చేశారు. బట్ తనకి ఆల్రెడీ పెళ్ళైపోయింది. సో ఈ స్మార్ట్ జోడీ సీజన్ 3లో పార్టిసిపేట్ కూడా చేశారనమాట. సో ఐఎమ్ గోయింగ్ టు షో హర్ హస్బెండ్ పిక్స్. సో ఇతను అనమాట వరుణ్, వాళ్ళ హస్బెండ్. మనం చూసుకున్నట్టయితే నేను ఒక రివ్యూ అయితే ఇవ్వాలనుకుంటున్నాను వీళ్ళిద్దరు జోడీ మీద. నేను స్టార్టింగ్ నుంచి చూస్తున్నాను ఈ స్మార్ట్ జోడీ సీజన్ 3 అనేది. నాకు వీళ్ళిద్దరు జోడీది ఏం అర్థమైందంటే, షీఈ్ వెరీ ఎమోషనల్. ఇంకా వాళ్ళ రిలేషన్షిప్లో తనే ఎక్కువ ఎఫర్ట్స్ పెడుతుంది అని నాకైతే అర్థమైంది. వాళ్ళ హస్బెండ్ వరుణ్, తను ఏంటంటే ఐ ఫీల్ లైక్ హీఈస్ లిటిల్ బిట్ లస్టీ అనుకుంటున్నాను. ఎందుకంటే మనం చూస్తాం కదా, ఇలాంటి అబ్బాయిలు ఓన్లీ లస్ట్కి ఎక్కువ అట్రాక్ట్ అవుతారు. ఇంకా అమ్మాయిలకు ఎక్కువ రెస్పెక్ట్ ఇవ్వరు. వాళ్ళ గర్ల్ ఫ్రెండ్స్కి ఎక్కువ రెస్పెక్ట్ ఇవ్వరు. జస్ట్ కొట్లాడుతూనే ఉంటారు. ఓన్లీ వాళ్ళకి నీడ్ వచ్చినప్పుడే మంచిగా లవ్ చేసినట్టు యాక్టింగ్ చేస్తారు అని. సో నాకు ఐ డోంట్ నో పర్సనల్లీ, బట్ నాకు ఒక 50% అయినా సరే కన్ఫామ్గా అయితే ఇది చెప్పగలను. ఎందుకంటే తను కూడా షోలో ఏడ్చింది. తనకి కోపం ఎంత ఉంటుందో ప్రేమ కూడా అంతే ఉంటుంది అని. దట్ మీన్స్ కోపం ఎక్కువ ఉంటేనే కదా తను అంతగా ఫీల్ అయ్యి బాధపడి ఏడ్చింది. ఎప్పుడు తను ఎంత కవరప్ చేసుకున్నా, హీజ్ ఏ గుడ్ గాయ్ అది ఇది అని కవరప్ చేసుకున్నా సరే మనకి క్లియర్గా అర్థమైపోతుంది. తన ఫస్ట్ ఎపిసోడ్ కనుక చూసుకున్నట్టయితే వాళ్ళ హస్బెండ్ చాలా అబ్యూసివ్, ఇంకా చాలా డిస్రెస్పెక్ట్ఫుల్ అని అనుకుంటున్నాను నేనైతే. ఒక క్లియర్గా కనిపించింది. ఒక 80% అయితే నా అనాలిసిస్ అనేది కరెక్ట్గానే అనుకుంటున్నాను. సో దిస్ ఈస్ మై ఒపీనియన్ టు దెమ్ దట్ అమ్మాయిని లైక్ సౌజన్యని ఎక్కువ ఫర్ గ్రాంటెడ్గా తీసుకోకుండా అతను కూడా రెస్పెక్ట్ ఇవ్వాలి. అట్లీస్ట్ ఈ షో ద్వారా అయినా సరే అతను తెలుసుకోవాలి తను ఎంత ఎమోషనల్గా ఫీల్ అవుతుందో, ఎంత బాధపడుతుందో తన గురించి. అట్లీస్ట్ ఆ ప్రేమనైనా చూసి తను ఇంకా తనని కేర్ చేయాలి, ఇంకా మంచిగా చూసుకోవాలని నేనైతే ప్రే చేస్తున్నాను. సో దిస్ ఈజ్ మై ఒపీనియన్ ఆన్ దెమ్. వాట్ డూ యూ గైస్ థింక్? ప్లీజ్ కమెంట్ మీ ఆన్ ద కమెంట్ సెక్షన్. అండ్ మోర్ ఓవర్, వాట్ డూ యూ గైస్ థింక్? వాళ్ళ ఎలిమినేషన్ ఫేరా లేకపోతే అన్ఫేరా? ఓంకారు, బ్లాక్ రోజ్ వాళ్ళకి ఇవ్వడం ఫేరా అన్ఫేరా? ప్లీజ్ కమెంట్ మీ ఆన్ ద కమెంట్ సెక్షన్. Please subscribe my channel, like my channel, support me. Thank you so much.